లడ్డు కావాలా నాయనా, మునగాకు ముద్ద కావాలా? సంవత్సరానికి 365 రోజులు ఉన్నట్లు 365 రోగాలను తగ్గించేది ఈ మునగాకు పొడి. ఈ మునగాకు పొడి తినడానికి మనకి రోగాలే ఉండాల్సిన అవసరం లేదండి. రోగం ఉన్నా లేకపోయినా చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చేది కాబట్టి, ఎలాంటి హాని చేయదు కాబట్టి, మనం పరగడుపున ఉదయం లేవగానే 1 టీ స్పూన్ ఇలా గ్లాస్ నీళ్ళల్లో వేసేసుకుని చక్కగా తాగేసినట్లయితే రోగాల బారి నుండి తప్పించుకుని ఆరోగ్యంగా అయితే ఉంటాం. హలో, హాయ్ అండి, నమస్తే. ఐ యామ్ రమ. వెల్కమ్ టు మా ఊరి మై వ్లాగ్స్. మనం వీడియోలో ముందుగా చూసినట్లయితే మునగాకు తోటి డ్రై రోస్ట్ పొడి చేసుకొని అది అలా స్టోర్ చేసుకొని చక్కగా రోజు పరగడుపున తాగేయచ్చు. అయితే ఇప్పుడు కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము. ఈ కారపొడి చాలా బాగుంటుందండి. రోజు గనక మనం ముద్దలో ఫస్ట్ ముద్ద ఈ మునగాకుతో తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు అందరూ ఆర్గానిక్ పంట అని చెప్పేసి అందరూ ఇంకా ఆర్గానిక్ ఆర్గానిక్ అని ప్రతిదీ ఏది తీసుకున్నా సరే ఆర్గానిక్ అని అలానే దాని గురించి ఆలోచిస్తున్నారు. ఈ మునగాకు కూడా మనకి ఆర్గానిక్ పంట లాంటిదే. గాలి నీరు ఉంటే చాలు చక్కగా పండుతుంది. ఇది కనుక మనకి అందుబాటులో ఉంటే రోజు తిన్నా పర్లేదండి. ఆరోగ్యానికి మేలు చేసేది కాబట్టి ఎలాంటి కీడు చేయదు. ఇంకా హాయిగా తీసుకోవచ్చు ఏదో ఒక విధంగా. అయితే ఇప్పుడు నేను కారపొడిని అయితే చేస్తున్నాను. దీంతో పచ్చడి చేసుకోవచ్చు, వేపుడు, కర్రీలు, ఇంకా మన ఇష్టం అండి. మనకి ఎలా వీలుంటే అలా చేసుకుని హాయిగా తినేయచ్చు. ఈయన తూయటం అయితే అయిపోయింది. ఆకుని శుభ్రం చేసుకుందాం. ఇలా 1-2 సార్లు శుభ్రం చేసుకున్నాక ఒక జాలిగిన్నె తీసుకొని జాలిగిన్నెలోకి వడకట్టుకున్నట్లయితే ఈ ఆకులో ఉన్న నీరంతా కిందకి వెళ్ళిపోతుంది. ఈ నీళ్ళన్నీ దిగిపోయాక ఇప్పుడు మనం ఒక క్లాత్ పరుచుకొని ఆ క్లాత్ మీద ఈ ఆకుని ఆరబరుచుకున్నట్లయితే ఇంకా ఆకుకున్న తడినంతా క్లాత్ లాగేసుకొని మనకి కొద్దిగా పొడిగా తయారవుతుంది. తడిగా ఉంటే ఆకు మనకి వేయించుకున్నా కానీ ఎక్కువసేపు టైం తీసుకుంటుంది. అందువల్ల ఇలా ఆరబరుచుకుంటే కాసేపు మనకి ఆకులు తడంతా ఆరిపోతుంది. ఇంకా ఉదయాన్నే కొద్దిసేపు కనుక ఎండలో పెట్టుకున్నట్లయితే మనకి వేయించుకునేటప్పుడు తొందరగా పని అవుతుంది. ఇప్పుడు ఇక పొయ్యి మీద బాండీ పెట్టి కారప్పొడికి కావాల్సిన దినుసులు మొత్తాన్ని వేయించుకుందాము. ఈ బాండీలో 1 స్పూన్ ఆయిల్ వరకు అయితే వేసి నేను ఇలా వేడి చేస్తున్నాను. వేడయ్యాక 1 కప్పు మినపప్పు, 1 కప్పు పచ్చిపప్పు, 1/2 కప్పు వరకు మెంతులను వేసుకొని వీటిని కొద్దిగా దోరగా వేయించుకుందాం. ఇలా వేయించుకోవడానికి ఖచ్చితంగా మనము ఇలాంటి ఇనుప బాండీలు పెట్టుకున్నట్లయితే ఈ దినుసులన్నీ కూడా మనకి చక్కగా సమానంగా వేగిపోతాయి. అడుగంటకుండా ఇలా తిప్పుకుంటూ దోరగా వేయించుకుందాం. ఇలా కొద్దిగా దోరగా వేయించుకున్నాక ఇప్పుడు ధనియాలను వేసుకుందాం. ఈ ధనియాలను మాత్రం ఇలా చివర్లో వేసుకుంటేనే మంచిది. వీటిని ముందే వేసుకొని వేయించుకున్నట్లయితే ధనియాలు తొందరగా మాడిపోతాయి, డెలికేట్గా ఉంటాయి కదా, అందువల్ల. ఇప్పుడు ముందుగా వేసుకుని పప్పు దినుసులతో పాటు ఈ ధనియాలు కూడా చక్కగా వేగుతాయి. ఇలా వీటన్నిటిని వేయించుకుంటూనే మళ్ళీ చివర్లో ఇలా పల్లీలు, నువ్వులను వేసుకోవాలి. ఈ పల్లీలు, నువ్వులు ఆల్రెడీ వేయించిన పప్పులే, అందువల్ల నేను చివరిగా వేశాను. ఇక ఇప్పుడు ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఉండదు. ఒక 5 నిమిషాల పాటు బాగా మంటను తగ్గించేసి స్లోగా పెట్టేసుకొని వేయించుకుందాం. వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిసేపు చల్లారబెట్టుకుందాం. అయితే ఇప్పుడు మనం మంటను ఆపేయకుండా అలానే ఉంచేసుకొని అదే బాండిని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. వీటిని కొద్దిసేపు గరిటెతోటి అలా ఇలా తిప్పి చల్లారబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ బాండినే పెట్టేసుకొని దీనిలో మళ్ళీ 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇది కొద్దిగా వేడయ్యాక దీనిలోకి ఎండుమిరపకాయలు వేసుకుందాం. వీటిని కూడా అడుగంటకుండా ఇలా తిప్పుకుంటూ దోరగా వేయించుకుందాం. వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకొని వేడి చల్లారే వరకు చల్లారబెట్టుకుందాం. అయితే ఈ బాండిని మళ్ళీ తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టేసి మునగాకునైతే వేయించుకుందాం. అయితే ఈ ఆకును వేయించుకునేటప్పుడు ఇక మళ్ళీ నూనె వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నా సరిపోతుంది. ఈ ఆకులో తడి ఆరిపోతే చాలు. మనకి ఆల్రెడీ ఎండలో పెట్టాం కాబట్టి పెద్దగా వేయించాల్సిన అవసరం ఉండదు.
ఈ ఆకుని ఇలా గలగల ఆడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా పొడి పొడి అయిపోతుందో, ఇలా వేయించుకుంటే చాలు. ఇక ఇప్పుడు ఇవి కూడా చల్లారిపోయాయి. ఇక దంపుడు కార్యక్రమం మొదలు పెడదామా? దంపుడు కార్యక్రమం మొదలుపెట్టినట్లయితే రోట్లో 1 గంట సమయం పడుతుందండి. ఇది ఎందుకు సమయం దండగా మిక్సీ ఉండగా. మిక్సీని అయితే పెట్టేశాము. ఇంకా మిక్సీ జార్ని తీసుకొని ఈ పప్పు దినుసులన్నీ దీనిలో వేసేసుకొని పౌడర్ లాగా పట్టుకోవాలి. అయితే మరీ మెత్తగా కాకుండా మనకి రోట్లో దంచిన విధంగా ఇలా కచ్చా పచ్చగా పట్టుకున్నట్లయితే రోట్లో దంచిన కారం అలే ఉంటుంది. ఈ పొడిలోకి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేసుకొని వీటిని కూడా మరీ మెత్తగా మెదిపించకుండా కచ్చా పచ్చగా మెదిపించుకోవాలి. ఇక ఇప్పుడు ఈ కారపొడికి సరిపడినంత కల్లుప్పు వేసుకొని ఈ కారపొడిని రుచి అంతా బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లము, పచ్చి జీలకర్ర వేసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. మళ్ళీ తర్వాత ఇప్పుడు వేయించుకున్న మునగాకును కూడా వేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకున్నాక ఇప్పుడు చిన్న వెల్లుల్లి రెమ్మలను వేసేసుకొని కచ్చా పచ్చాగా ఇలా తిప్పుకోవాలి. చివరిగా వెల్లుల్లి రెమ్మలు వేసుకోవడం వల్ల ఎంత మంచి వాసన వస్తుందో, ఇప్పుడే తినేయాలనిపిస్తుందండి, అంత మంచి వాసన వస్తుంది. ఇక ఈ పొడిని మొత్తాన్ని ఇలాగా ఓ ప్లేట్లోకి తీసుకుంటే మన కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఇక దీన్నైతే ప్లాస్టిక్ డబ్బాల్లో కన్నా కూడా మనం ఏదో ఒక గాజు సీసాల్లో నిల్వ చేసుకున్నట్లయితే ఎన్ని రోజులు కావాలన్నా అన్ని రోజులు నిల్వ ఉంటుందండి. అయితే దీన్ని రుచి చూసాము అంటే అన్ని రోజులు మనమే నిల్వ ఉంచలేము, 1 నెలకే లాగిచ్చేస్తాం. ఎంత బాగుంటుందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది. పచ్చిగా తీసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. కారపొడే కాదండి, మునగాకుతోటి ఎన్ని రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. అబ్బబ్బా, ఈ వాసనకి ఈ సీసాలో వేసిన దాకా కూడా ఆగాలనిపించలేదండి, ఇప్పుడే తినాలనిపిస్తుంది. అసలు ఒక్కసారి ఈ మునగాకు పొడితోటి అన్నం తిని చూడండి, ఎంత బాగుంటుందో. ముద్ద ముద్దకి ఇంకా తినాలనిపిస్తుంది పొడి వేసుకొని, అంత రుచిగా ఉంటుంది. అన్నంలోకే కాదండి, చక్కగా మనము ఏ టిఫిన్లు చేసుకున్నా ప్రతిరోజు పల్లీల చట్నీ చేయలేం కదండి, ఇలాంటి చట్నీ లేకపోయినా చక్కగా ఇడ్లీ దోశలతోటి హాయిగా మునగాకు కారపొడిని వేసుకొని లాగించేయచ్చు. ఇక సీసాలో పెట్టడం అయితే అయిపోయింది. ఇకెందుకు ఆగడం, లాగిద్దామా? ఏంటి లాగిచ్చేది అంటారా? అదేనండి, వేడి వేడి అన్నం పెట్టేసుకొని చక్కగా 1-2 స్పూన్లు నెయ్యి వేసేసుకొని ఈ కారపొడి కలుపుకొని తిని చూడండి, ఎంత బాగుంటుందో. అబ్బా, ఇక ఆ కూరలు ఎందుకు రోజు అనిపిస్తుందండి, అంత హాయిగా ఉంటుంది కారపొడితో తింటే. లడ్డు కావాలా నాయనా అన్నట్లు మునగాకు ముద్ద కావాలా నాయన. బాబా, ఎంత బాగుంటుందనండి మునగాకు ముద్ద. తిని చూడండి, చేసి చూడండి. ఇక వీడియో కూడా అయిపోయింది. బాయ్.